హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే శ్రీకృష్ణ భగవానుడి ఆలయంకి వచ్చేసాము. అదేనండి ఇస్కాన్ టెంపుల్. ఇది రాజమండ్రిలో మనకి గౌతమి ఘాట్ తీరాన ఉంటుంది, గోదావరి నది ఒడ్డున. సో ఈ టెంపుల్ లోపల నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే గుడి చుట్టూ కూడా ప్రహరీ బాగా నిర్మించారు. సో దాంట్లో మనం ప్రదక్షిణ మార్గంగా ఇస్కాన్ చుట్టూ తిరుగుతూ ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు మొత్తం చూడొచ్చు. మనకి గోదావరి నది కూడా కనిపిస్తుంది. నేను మీకు అన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. మీరు ఇక్కడ ఒకవేళ రాకపోయినా కూడా వచ్చినట్టుగానే మీకు భావన వస్తుంది ఖచ్చితంగా. సో నేను అలా ఆ రకంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఒకసారి చూడండి, మొత్తం బ్లూ కలర్లో ఉంది, థీమ్ అంతా కూడా బాగుంది. సో ఇది ఫ్రంట్లో అనమాట. సో ఫస్ట్ మీకు ప్రదక్షిణ మార్గంలో వెళ్తూ తర్వాత మీకు లోపల శ్రీకృష్ణుని కూడా చూపిస్తాను. మామూలుగా మనకి వేరే బెంగళూరులో కానీ లేదా తిరుపతిలో కానీ ఇస్కాన్లో మనకి వీడియోస్ తీయడానికి అలో చేయరు, కానీ ఇక్కడ రాజమండ్రిలో అలా కాదు, వీడియోస్ తీసుకొని ఇచ్చారు. సో మొత్తం క్యాప్చర్ చేశాను. చూసినా కదా ధ్వజస్తంభం. ఫస్ట్ దానికి దర్శనం చేసుకొని ఇంకా మేము ఎడమ చేతి వైపుగా స్టార్ట్ చేసాము ప్రదక్షిణ. సో ఫస్ట్ కింద గోశాల చూసారు కదా, ఇంకా దాని పక్క నుంచి అలా వస్తూ ఉంటే మనకి ఆశ్రమాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఒకటి ఉంటుంది కదా, ఆయనకు సంబంధించి ఒక గుడి కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తాను. అలాగే ఇంకా అమ్మ భగవాన్ ఆశ్రమం కూడా ఉంటుంది కదా మనకి. సో వాళ్ళకి సంబంధించింది కూడా ఒకటి టెంపుల్ ఉంది. ఆ రెండు కూడా ఈ పక్కనే ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, అది గణపతి సచ్చిదానంద స్వామిది దత్తమూర్తి క్షేత్రం అనేసి ఉంది. అండ్ దాని పక్కన మనకి అమ్మ భగవాన్ ఉంటుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. అండ్ మధ్య మధ్యలో మనకి ఇలాగా దేవుడివి ఇంకొన్ని చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. సో వాటి చుట్టూరా మనం ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇదిగోండి ఇస్కాన్లో మనకి ఇక్కడ మొక్కలు అవి నాటారు, చాలా బాగుంది. అండ్ అక్కడ హరే రామ హరే కృష్ణ చాంటింగ్ వస్తూనే ఉంది మంత్ర. సో అదంతా జపించుకుంటూ అలా వింటూ అలా ప్రదక్షిణ అయితే చేసేయచ్చు. అదిగోండి అది అమ్మ భగవాన్ది బిల్డింగ్ అది. అండ్ అలా వెళ్తుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గెస్ట్ హౌసెస్ టైప్ ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడ ఇస్కాన్లో కొంతమంది పూర్తిగా ఉండిపోయి అక్కడ సేవ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా చేసిన క్వార్టర్స్ అవి ఉన్నాయి లెఫ్ట్ సైడ్. చాలా బాగుంది. ఇంకోటి రాళ్లతో ఒకటి ఉంది కదా, అది ఒక శివలింగం టైప్ పెట్టారు. అక్కడ దండలు వేసి పూజలు అవి చేస్తున్నారు. ఆ వెనకాల చూస్తున్నారు కదా, ఆ వైట్గా కనిపించింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోదావరి నది. అయితే అది నది మొత్తం ఆకాశం అంతా ఒకటే కలర్ అవ్వడం వల్ల మీకు అర్థం కావట్లే. ఆ చెట్లు వెనకాలంతా గోదావరి నది ఉంది. సో ఇలా ఉంటుంది. ఇది అంతా చెప్పాం కదా, రూమ్స్ ఉంటాయి వాళ్ళవి. అలాగే మెడిటేషన్ హాల్స్ అవి కూడా అన్ని పక్క పక్కనే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. మా ఆయనకి అయితే బాగా నచ్చేసింది. ఓ పక్క గోదావరి, ఇంకోవైపు అన్ని పుణ్యక్షేత్రాలు, భలే అనిపించింది. సో ఎప్పుడైనా వీలైతే ఇలాంటి మంచి ప్లేసెస్లో సెటిల్ అయితే బాగుంటుంది కదా అనిపించింది ఆయనకి. సో దేనికైనా అదృష్టం ఉండాలి. అలాంటి మంచి ఏరియాస్లో పుట్టడం, పెరగడం, జీవించడం కూడా. కొంతమంది పుట్టి పెరగకపోయినా కూడా అనుకోకుండా కొన్ని ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా వెళ్ళి సెటిల్ అవుతుంటారు. సో దేనికైనా రాసి పెట్టి ఉండాలి అలాంటి మంచి లైఫ్ని పొందడానికి కూడా. సో చక్కగా అలా గోదావరి నది తీరాన సేద తీరుతూ ఉండొచ్చు. ఎప్పుడన్నా మనసు బాగాలేకపోయినా లేదా ఆరోగ్యం బాగాలేకపోయినా కాసేపు అలా కూర్చున్నా కూడా బాగుంటుంది కదా నది తీరాన. సో అలా ప్రదక్షిణ పూర్తి చేసుకుంటూ ఆల్మోస్ట్ ఫ్రంట్కి మళ్ళీ వచ్చేసాము ముందుకి. సో ఇంకా మనకి మళ్ళీ రోడ్డు కనిపిస్తుంది, మెయిన్ రోడ్డు, వెహికల్స్ అన్నీ. సో ప్రదక్షిణ పూర్తయిపోయాక ఇంకా మనం లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ మేము వచ్చింది ఈవినింగ్ కదా, ఇంకా చీకటి పడబోతుంది అప్పుడే. సో లైట్స్ వేసారు చూడండి, ద ఇస్కాన్ అనేసి, బాగుంది కదా. అండ్ ఇంకా లేట్ అయ్యే కొద్దీ లైటింగ్స్ అనేవి ఇంకా వాళ్ళు ఆన్ చేస్తూ వస్తారు. సో అందుకే నేను పగలే వచ్చేసాను ఫస్ట్, ఎందుకంటే నైట్ టైం వస్తే ఆ లైటింగ్స్లో మనం వీడియో సరిగ్గా తీయలేము, అంత చీకటిగా అనిపిస్తుంది. సో అందుకనే ఈవినింగ్గా బయలుదేరి వచ్చేసాను. సో దట్ మనం టెంపుల్ చుట్టూతో ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా చూడగలిగాము. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉందో, చాలా బాగుంది, విశాలంగా, హాయిగా, హ్యాపీగా ఉంది.
అంటే మేము వచ్చింది కొంచెం బిజీ టైంలో, వీకెండ్స్లో రాకుండా వీక్ డేస్లో వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ప్రశాంతంగా కూర్చొని కాసేపు అలాగా ఉన్నాము. అక్కడ పల్లకి ఉంది, లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ప్రసాదాలు అవి అమ్ముతున్నారు. అక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి, కొన్ని తీసుకున్నాము. మాకు ప్రయాణంకి పనికొస్తాయి కదా ట్రైన్ జర్నీలో అనేసి, అండ్ అవి తీసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ వేదిక మ్యూజియం అని ఒకటి ఉంది, కాకపోతే మేము వెళ్ళలేదు, ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ప్రసాదం తీసేసుకొని ఇంకా కాసేపు కూర్చున్నాము. మా ఆటో రావడానికి టైం పడుతుంది, కాల్ చేసాము. సో ఈలోపు బయట చక్కగా బెంచెస్ ఏర్పాటు చేశారు ఇస్కాన్ వాళ్ళు, ఇబ్బంది లేకుండా సైడ్కి కూర్చుని అలా మాట్లాడుకుంటూ అలా కాసేపు స్పెండ్ చేసాము. ఇంతలో ఆటో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాష్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి రాజమండ్రిలో ఇస్కాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. తప్పకుండా రాజమండ్రి వస్తే గౌతమి ఘాట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి.